స్పీకర్ సార్, ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి 12 దాకైనా మాట్లాడదాం. టైం ఇవ్వండి, ఒక్కసారి కాకపోతే 2 సార్లు టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇద్దాం. మొన్న కూడా సభ 15 రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలియా మినిస్టర్ గారు రెడీ ఫర్ 15 days అన్నారు. వీఆర్ రెడీ. లెట్ us డిస్కస్ ఇన్ థరో, ప్రజలకు అర్థమయ్యేటట్టు, సభ్యులకు అర్థమయ్యేటట్టు, సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. ఏం తొందర లేదు అధ్యక్ష. కానీ దయచేసి మైక్ ఆపొద్దు, మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు. నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి, నేను లేవలేదు. తర్వాత వారు ఎంతసేపు అన్నా మాట్లాడమనండి, తర్వాత నాకు మైక్ ఇవ్వండి, ఐ విల్ క్లారిఫై. రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూని ఎత్తిరి, రన్నింగ్ కామెంటరీ చేస్తారు. స్పీకర్ సార్, మీరు చేస్తారు, కేటీఆర్ గారు చేసేది. స్పీకర్ సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్, ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో, ఒక మాట అడగదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా? నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా? ఈ రెండింటి సమాధానం చెప్పానండి. ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా? ఇంక్లూడింగ్ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా పెట్టలేదు. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు? ఎందుకు ఇంత సభని ప్రజలు తప్పుదో పట్టించారు? మీరు దాని ఒక్కదాని సమాధానం చెప్పండి. అన్నీ చెప్తా అధ్యక్ష. ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడుకుంటా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపసు అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్ స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష. గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ
వినాలి సార్. సార్ శ్రీధర్ బాబు గారు కూర్చోండి. నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంది? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్. నేను విత్డ్రా చేసేసినది. అట్లా ఇయ్యారు సార్. మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు. కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్. సభ నడిపే పద్ధతిది కాదు సార్. సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్. స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫార్మ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు. అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు. శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు. పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు. అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష, ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం. అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అనేది ఏంది అధ్యక్ష? అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రావాలనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేసక్తిగా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్ నేను చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకెవరన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాగుపడేటం కాదు పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్ ఛార్జీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించడం చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగ అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు.
మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు చేయలేని దౌర్భాగ్యులు. మీరు అంటే తప్పేంది అధ్యక్ష? దొంగ అంటాడు, బయట తిడుతున్నారు, దొంగ పోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసిన వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు మమ్మల్ని దొంగలేమంటూ దొంగ ఇంకేమంటే అధ్యక్ష? హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనకట్లు తీసుకోవాల్సిందే, లేకపోతే మీ అవసరం అధ్యక్ష. అవసరం రోజు ఇంటికి వెళ్ళిపోతుంది, రోజు మీరు చేస్తుంది ఇంటికి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు ఏమనుకుంటున్నారు? మేము భయపడతాం అనుకుంటున్నా? మేము భయపడతావా? వాళ్ళు భయపడతావా? ఏంటి అధ్యక్ష? రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష, వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.